సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని దెందులూరు నియోజకవర్గం జనసేన నేత కొటారు ఆదిశేష్ విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి శూన్యమన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి హామీలకే పరిమితమైందన్నారు. రాష్ట్ర ఖజానా మొత్తం సంక్షేమ పథకాలకు ఖాళీ చేస్తుంటే రాష్ట్ర అభివృద్ధి ఎప్పుడు చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. దెందులూరులో జరిగిన సీఎం జగన్ సభకు డ్వాక్రా మహిళలు హాజరు కాకపోతే వారి సంక్షేమ పథకాలు తీసేస్తారని నాయకులు భయపెట్టారని ఆరోపించారు. అరేంజ్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వం అధికార పార్టీ 4 సంవత్సరాలు సుప్తావస్థలో కుంభకర్ణుడి నిద్రపోయి 4 సంవత్సరాల తర్వాత లేచి జగనన్న మాకు అవసరాలు ఉన్నాయి, మాకు సమస్యలు ఉన్నాయి, ఈ 4 సంవత్సరాల తర్వాత అడగటం ఏంటి? మనకి 4 సంవత్సరాలు గడిచిపోయినాయి. మొదటి సంవత్సరంలో అడుగుంటే ఈ వాడికి మనకున్న సమస్యలన్నీ తీరుండే కదా. ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక సమస్యలన్నీ చేయాలనే ఉద్దేశంతో ఉంటే కనుక మాకేమనిపించిందంటే, ఈ నెల 25వ తారీఖున జరిగినటువంటి ఆ సభ ఎలక్షన్ క్యాంపెయినింగ్గా మాకు అనిపించింది. దానివల్లనే మేమందరం కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. వాళ్ళు పలికేటటువంటి ప్రగల్భాలు ఎంతలా ఉన్నాయంటే, మేము అంతా చేసేసాం, ఇప్పుడు వచ్చి మళ్ళీ మేము శిలాఫలకాలు వేస్తున్నాము, ఈ శిలాఫలకాలు మళ్ళీ అధికారంలో వస్తే మేము చేస్తాము అన్న రీతిలో ఆ రోజు 25వ తారీఖున 4 శిలాఫలకాలు వేసామని చెప్పి చెప్పుకుంటున్నారు.